కరుణా సంపన్నుడికి స్తోత్రం చెబుదాం. ప్రార్థన. ఈ పునరుత్థాన దినాన దేవా మాకు తోడుగా నడిపిస్తూ నిలబెడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. దయగల మా తండ్రి, ఈ ఉదయమే నీ మహిమ, మీ ప్రసన్నత మమ్మల్ని ఆవరించింది నాయన. స్తోత్రం. ఉదయాన్నే స్తుతి కూడికలో మీ ప్రసన్నతను మేము అనుభవించాము. ఈ పునరుత్థానపు ఆరాధనలో కూడా ప్రభువా మేము దీవించబడిన వారముగా ఉండాలి. మందిరం చుట్టూ కంచె ఉంచండి నాయన. నీ ప్రజలను ఈలవేసి తోడుకు రండి ప్రభువా. బిగబట్టవద్దని నలుదిక్కులకు ఆజ్ఞ ఇవ్వండి తండ్రి. ఆయన ఎత్తబడినప్పుడు అనేకులు ఆకర్షించుకుంటానని చెప్పాడు. ఆ విధంగా అనేకులను ఆకర్షించుకోమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో, అలాగే పాటలు పాడుచుండగా వాయిద్యములు, చప్పట్లు, స్తోత్రాలు, వాక్య పరిచర్య, ప్రభుబల్ల కార్యక్రమం అన్నిటిలో కూడా మీరు సన్ని తోడుగా ఉంచునైనా మీరే తోడై నడిపించమని యేసు ప్రభువారి నామాన ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. పాటలు పాడుకొని ప్రభునామాన్ని స్తుతించి మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత కాలం అంతయు కాచి కాపాడి ఆయన భద్రమైన రెక్కల క్రింద మనందరినీ కాచి కాపాడిన దేవునికి మరి ఒకసారి హల్లెలూయా. మొదటి పాట పాడుకుందాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసే అనే పాట పాడుదాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.
చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనురాగం కలకాలమున్నట్లే నీ రాచనీయమాలలో నిలువనిచ్చావు. అనురాగం కలకాలమున్నట్లే నీ రాచనీయమాలలో నిలువనిచ్చావు. రాజ మార్గములో నన్ను నడుపుచున్న రాజువు నీవేగా. రాజ మార్గములో నన్ను నడుపుచున్న రాజువు నీవేగా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క పాట పాడుకుందాం. మన సంతోషగానుల పాటల పుస్తకంలో నుంచి 280వ పాట. కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో వచ్చిన మనందరికి కూడా ఆనందం. హల్లెలూయా. అందరం కలిసి మరి యొక్క పాట పాడుకుందాం. కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే
నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆమేన్. అందరం చప్పట్లు చక్కగా. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ధ్వనితో పరిశుద్ధులతో
యేసురానయ్యుండే భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసురానయ్యుండే ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశితా ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశితా కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించి దేవాలయం నేనే దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించి దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమే ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమే కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో పురాధ్వనితో పరిశుద్ధులతో యేసురానయ్యుండే పురాధ్వనితో పరిశుద్ధులతో యేసురానయ్యుండే ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే సంతోషముగా అందరం కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో అందరం మోకరించి ఆయన సన్నిధిలో ఆనందమైన దేవునికి ఆరాధన చేసుకుందాం. అందరం కూడా ఆయన సన్నిధానంలో మోకరించి హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రివైన దేవా మీకు వందనములయ్యా. నీ సన్నిధిలో మాకు ఆనందము ప్రభువా. నీ సన్నిధిలో పాపమంతా పోవును యేసయ్యా. నీ పాదాల యొద్ద రోగములన్నీ కూడా తొలగిపోవును యేసయ్యా.
కన్నిటి నుంచి వచ్చే కన్నీటి జారులు కూడా తండ్రి తొలగిపోవును యేసయ్యా. ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడవు ప్రభువా. నీ సన్నిధానములో ఆనందము తండ్రి వినదేవా. అందరం కూడా నోరు తెరచి ఆయన సన్నిధానములు యేసయ్యా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి వినదేవా. మహాగణుడు వినదేవా నీకు స్తోత్రములయ్యా. మహోన్నతుడైన తండ్రి మీకు వందనములు యేసయ్యా. శక్తినిచ్చే యేసయ్యా, జీవమిచ్చిన యేసయ్యా నీకు వందనములు ప్రభువా. నూరంతలుగా ప్రతిదినం మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తండ్రి వందనములు యేసయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి వందనములు యేసయ్యా. మా ప్రేమ పూర్ణుడా నీకు స్తోత్రములు యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని అభిషేకించండి అయ్యా. నీ శక్తితో మమ్మల్ని అభిషేకించుము తండ్రి వినదేవా. యేసయ్యా నేను మీరు మమ్మల్ని దృష్టించండి ప్రభువా. మమ్మల్ని ఒక్కసారి చూడండి తండ్రి వినదేవా. నీ సన్నిధానంలో మాకు ఆనందము తండ్రి, నిండా ఆనందం ఒక దయచేయండి అయ్యా. మా నోటి నిండా నవ్వు కలిగ చేయండి ప్రభువా. యేసయ్యా నీ సన్నిధానంలో సంతోషం, నీ సన్నిధానంలో ఆనందము తండ్రి వినదేవా. నీ సన్నిధానంలో మహానందము తండ్రి వినదేవా. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తులో అందరము లేచి నిలబడి ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. జీసస్. కళ్ళు తెచ్చి చూడకండి, అందరు కళ్ళు మూసుకోండి. దేవుని స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. Oh, thank God. హల్లెలూయా. యేసయ్యా వందనములు ప్రభువా. అందరం రెండు చేతులు ఆయన వైపునకెత్తి, అందరం కూడా మన రెండు చేతులు ఆయన వైపునకెత్తి మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవునికి, మన కన్నీటిని ముత్యాలుగా మార్చే దేవునికి చక్కగా ఆరాధన చేసుకుందాం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గూడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గూడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె
గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన నువ్వే నా నేస్తం, లోక స్నేహం వెలివేసిన నువ్వే నా నేస్తం, నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే, నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. యేసయ్యా, మా గుండె నిండా నీవే తండ్రి, మా కన్నీటిని ముత్యాలుగా మార్చే దేవుడు యేసయ్యా, మా గుండె నిండా ఉన్న తండ్రి యేసయ్యా, నా గుండె నిండా నీవే యేసయ్యా, యేసయ్యా, నా గుండె నిండా నీవైన తండ్రి, చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో, చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో, చెమ్మగిల్లే కళ్ళతోనే చేస్తున్నా స్తోత్రం,
ఎస్ చెమ్మగిల్లే కళ్ళతోనే చేస్తున్నా స్తోత్రం గుండె నిండాను యేసయ్యా నా గుండె నిండాను యేసయ్యా గుండె నిండాను యేసు గుండె నిండాను గుండె నిండాను యేసయ్యా గుండె నిండాను యేసయ్యా గుండె నిండాను యేసు గుండె నిండాను గుండె నిండాను గుండె నిండాను లోక స్నేహం వెలివేసిన నువ్వే నానే అవును ప్రభువా లోక స్నేహం వెలివేసిన నువ్వే నానే నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండాను యేసయ్యా నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండాను నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండాను గుండె నిండాను యేసు గుండె నిండాను యేసయ్యా గుండె నిండాను యేసు గుండె నిండాను గుండె నిండాను అవును ప్రభువా మా గుండె నిండను యేసయ్యా
గుండె నిండా ఉన్న దేవుడు యేసయ్యా. లోక స్నేహం వెలివేసిన నైనా నువ్వే నా నేస్తం యేసయ్యా. నీవే నా స్నేహితుడు యేసయ్యా. యేసయ్యా పక్క నీటిని నాట్యంగా మార్చే దేవుడు యేసయ్యా. లోకమంత చుట్టూ ప్రభువా కష్టాల కొలిమిలో మాతో ఉన్న దేవుడు యేసయ్యా. మా చేయి విడవని దేవా యేసయ్యా. నా గుండె నిండా ఉన్న దేవా యేసు. మా చేయి పట్టుకుని నడిపే దేవా యేసయ్యా. గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసువా నువ్వే. గుండె నిండా నువ్వే. Jesus, thank God. Amen. Hallelujah. అందరం కూడా మన గుండె నిండుగా యేసు ఉండగా మన హృదయపూర్వకంగా రెండు చేతులెత్తి పైకి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయనకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన గుండె గుడిలో యేసుని దాచుకొని స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాఘనుడా పరిశుద్ధుడా మా తండ్రి మీకు వందనాలయ్యా. ఈ దినమున మీరు మాతో ఉండి మాట్లాడుతూ నడిపిస్తూ ఉన్న విధానం బట్టి స్తోత్రాలు వందనాలు స్వామి. మీరు దర్శించి నిలబెట్టి కరుణించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆటంకాలను కొట్టువేయండి, అరిక్రియలు కొట్టువేయండి, శ్రమలు శోధనలు కీడులు కొట్టువేసి విశ్వాసులకు దీవెనను నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్వామి నీకు వందనాలయ్యా. మీ ప్రసన్నతను మాతో మా మీద మా మధ్యలో మాతో కూడా ఉంచినందుకు స్తోత్రం. ఈ మహిమలో ఈ ప్రసన్నతలోనే మేము ఆనందించేవారుగా ఉండే కృప దయచేయండి. వాక్య భాగం మీరు ఆశీర్వదించమని
యేసు ప్రభు నామ నడుచున్నాను మా తండ్రి, ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అందరూ చేతులు ఎత్తలేదు కదా, అందరూ స్తోత్రం చెప్పలే కదా, చెప్పాలి. ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉందాం. ఏదైనా మనం వాక్య భాగానికి వెళ్దాం. గడిచిన కాలమంతా ప్రభు మనల్ని దాచి కాపాడిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక సమస్యలు, శోధనల గుండా మనల్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రభు అయిన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడిగా మనకు ఉన్నారు. ఆయన ఇమ్మానుయేలు అనే మాటకు అర్థము దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి తోడు. 132వ కీర్తన ఒకసారి చదువుదాం. ఏముందో. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఇది యాత్ర కీర్తన దావీదు గారిది. ఆ దావీదు గారు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ ప్రార్థనలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. దావీదు గారు చేసిన ప్రార్థన ఏంటంటే, యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేశాడు. దావీదునకు కలిగిన బాధలన్నిటిని కూడా అతని పక్షముగా, దావీదు గారి పక్షముగా జ్ఞాపకము చేసుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారే చేస్తున్నారు ఈ ప్రార్థన. తన పక్షంగా ఆయన పడిన బాధలు, ఇబ్బందులన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభుకి మొరపెట్టుకుంటున్నాడు. అప్పుడు అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఇది ఇట్లా ఉంచి చివరి వచనానికి వెళ్దాం. ఒకసారి మళ్ళీ ఇక్కడికి వద్దాం. దావీదుకి శ్రమలు ఎక్కువే. భక్తులంతా శ్రమ పడిన వాళ్ళే. బైబిల్ గ్రంథంలో నీట్గా దావీదు అనే 3 అక్షరాల పేరుని చదువుకొని అభిషిక్తుడు అని 4 అక్షరాల పదాన్ని అతని తల మీద ఉంచి ఆ మహిమను మాత్రం ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. కానీ అతడు తను పడిన బాధ, శ్రమ అంతటిని జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆయన అనుభవించిన బాధ వేరు, ఆయన పడిన బాధలు వేరు. మనకు కనబడేటి మాత్రం తల మీద ఉన్నటువంటివి ఆ 4 అక్షరాలు అభిషిక్తుడు లేక ప్రవక్త అనే 3 అక్షరాలు, దేవుని దాసుడు, అభిషిక్తుడు, ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. అతని తల మీద కిరీటం పెడితే కిరీటం కనపడుద్ది. కిరీటం వెనుక అతను పొందిన శ్రమలు చాలా ఉన్నాయి. చాలాసార్లు ఆయన ప్రాణం తీయడానికి శత్రువులు పన్నాగాలు పన్నారు. గోతులు కూడా తవ్వారంట. మళ్ళీ ఆ గోతులు వాళ్ళే పడేలాగా దేవుడు చేశాడు. అట్లా చాలాసార్లు మరణాన్ని తప్పిస్తూ వచ్చాడు. చాలాసార్లు శత్రు చేతుల నుంచి తప్పించాడు దేవుడు. అట్లా దావీదు గారు చాలా శ్రమ అనుభవించాడండి. 1, 2 అని చెప్పడానికి వీల్లేదు. చాలా శ్రమలు. దేవుడు ఎప్పుడు అభిషేకించాడో, అభిషేకం పొందాడో అప్పటి నుండి అన్ని శ్రమలే దావీదు గారికి.
ఎన్నో ఆయన భరించాడు, ఆయన ఎన్నో శ్రమలు సహించాడు. ఆయన అరణ్యంలో శ్రమలే, పట్టణంలో శ్రమలే, ప్రతి చోట శ్రమలే, ఇంట్లో నిందలే, బయట శ్రమలే. ఎక్కడ చూసినా ఆయనకి ఏమున్నాయంటే శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, ప్రాణం తీసే శత్రువులు, ఇట్లా అన్ని ఇటువంటివి తప్ప ఆయన జీవితంలో నెమ్మది గల దినాలు చాలా తక్కువ ఉన్నాయి. నెమ్మదిగా బ్రతికిన దినాలు తక్కువ, శ్రమపడిన దినాలు ఎక్కువ. ఆ శ్రమ పడుతున్న దావీదు గారు ఒకరోజు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, దావీదు గారి పక్షాన, అంటే నా పక్షాన అనకుండా దావీదు పక్షమున అతని బాధలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేకపోయాడు. వాడి పళ్ళు విరగొట్టయ్యా, వాని మెడలు విరిచయ్యా అనే ప్రార్థన చేయలేక ఇట్లా ప్రార్థన చేసుకున్నాడు. దావీదు పక్షమున అతని బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకో. ఎన్నిటినంట? అన్నిటినంటే ఎన్ని? చాలా, అన్నీ అంటే చాలా. నా బాధ మీకేం తెలుసు అంటే ఒకటే. బాధలన్నీ అంటే చాలా బాధలు, చాలా శ్రమలు, చాలా బాధలు పడ్డాడు ఆయన. ఒక పాట ఉంది కదా, ఏం పాటది? సంఘము కోరు పడితివే నీవు ఎన్నో పాటలు అని. మన పాటల బుక్లో ఉంది. ఔన్నత్యము గల నీ మాటలు కన్నుగొంటినే ఆ మాధుర్యము ఆనుకొందును నీ ఒడిలో జీవితమంతా నా యేసయ్యా. ఆనుకొందును నీ ఒడిలో జీవితమంతా నా యేసయ్యా. ఔన్నత్యము గల నీ మాటలో God. ప్రథమ ఫలమైన సంఘము కొరకు పడితివే నీవు ఎన్నో పాట్లు. ప్రథమ ఫలమైన సంఘము కొరకు పడితివే నీవు ఎన్నో పాట్లు. ప్రాప్తించవా పరమరాజ్యము పావనుడాని పరిపాలనలో. ఆమేన్. ఔన్నత్యమగల నీ మాటలో కనుగొన్నాను ఆ మాధుర్యాన్ని. ప్రథమ ఫలమైన సంఘము కొరకు నువ్వు పడ్డావు పాటలు. ఎవరు పడ్డారు? యేసుక్రీస్తు వారు పాటలు పడ్డా. ఆయనకి చూడండి ఎంత కమ్మటి నిద్ర వస్తుందో ఆ బ్రదర్స్కి. ఈ శ్రమలుంటే బాగుండు, పరిపూర్ణులయ్యే వాళ్ళు. అసలు విశ్వాసులకి నెమ్మది గల రోజులు ఉండొద్దు. దంచుడే దంచుడు, బొక్కుడే బొక్కుడు. అప్పుడు కానీ సెట్ అయ్యి
పరిపూర్ణులు అవుతారు. దంచుడు బుక్కుడు లేకపోతే ఏడవుద్ది? దంచాలు బుక్కాలు. ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఇది మందిరం. ఆ నిద్రపోయే వాళ్ళు కనీసం నాకు అడగన పంపించి పక్కోడు పుణ్యం కట్టుకోరాదండి, అమ్మాయి అబ్బాయి మీ పక్కన నిద్రమే నాకు అక్కడ పంపించండి, ప్రేమతో కూర్చోబెట్టుకుంటాను ఇక్కడ యేసు రక్తం నుంచి. పాపం చెప్తున్నాడు ఒకరోజు, ఇక లాభం లేదని అంట. ఏం చెప్పుకోమంటారు, నేను చెప్పుకున్నట్టు కావగానే ఇక లాభం లేదని నిద్ర ఆగట్లేదు, అయ్యగారు నిద్రపోవద్దంటాడు. ఆ నిద్ర ఆగట్లేదంటే వస్తూ వస్తూ చింతగింజలు తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడిది జేబులో పోసుకొని వచ్చి అవి నిద్ర వస్తూ ఉంటే తింటాను, నవ్వుతాను. ఎవడు చింతగింజలా నిద్ర వస్తూ ఉంటే ఇంకా అయిపోతామని తింటా ఉన్నాడు. అంత అయిపోయాక లాస్ట్లో చూస్తే అన్ని పుచ్చుబట్టి పురుగు పట్టి అంటే వాటికి. అది చెప్తాడు మళ్ళీ వచ్చి నాకు, ఏం చేయను అయ్యగారు, అట్లా తిన్నా కూడా నిద్ర రాగట్లేదు. అది తింటున్నప్పుడు కూడా ఆ నిద్రకు అర్థం కాదు అది పురుగులు ఉన్నాయని. ఆరాధన అయిపోయాక అర్థమైంది, అప్పుడు మిగిలి చూసుకుంటానులో పురుగులు ఉన్నాయి. ఇక నిద్రలు ఏది పెట్టినా తింటాడు అన్నమాట. మళ్ళీ నిద్రపోతున్నాడు వచ్చి. ఎవరు చెప్పుకోవాలి? దావీదుకు కలిగిన బాధలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. దావీదు గారు బాధలు పడ్డ శ్రమలు 4 జీవులు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. ఒకటేమో జీవులు, 4 జీవులు ఏంటవి? ఒకటి పక్షిరాజు, ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఇంకొకటి మనుష్యుని ముఖము. ఇంకొకటి సింహం వంటిది. ఇంకొకటి ఉంది చివరిగా ఏంటి, దూడన? సరిగ్గా చూసి చెప్పండి. యేసు నామములో దావీదు శ్రమలకి గుర్తుగా ఉన్నాడు. మహాశ్రమలు అనుభవించాడు దావీదు గారు. మన అనుభవించే శ్రమలే కావు, బాధలే కావు. చెప్పాలంటే వీళ్ళ ముందు ఎంతండి, ఆయన జీవితం అంతా శ్రమ పెట్టబడి అన్నం లేక కాదు, మంచినీళ్ళు లేక కాదు, బట్టలు లేక కాదు, అంతా ఇచ్చాడు దేవుడు. కానీ వీళ్ళను కూడా ఎందుకు అనుమతించాడు? ఇంకా వాళ్ళు ఒకటే శ్రమ. మొదటి జీవి ప్రభు బిడ్డలారా, ఈ దావీదు గారి శ్రమలు 1, 2, 5, 100, 500 అంటే చెప్పలేము. ఇక విపరీతమైన శ్రమలు ఆయన మరణం వరకు వెంటాడుతూనే వచ్చాయి. గాలి కాదు అది, మనుషుల వల్ల కలిగిన బాధలు. అన్యులు కాదు, దేవుని పిల్లలే. యుద్ధాలు అంటారా, ఆయన లెక్క చేయడు దావీదు గారు. వాటికి తల కూడా వంచడు. దావీదు గారు పాలన చోట ఉన్నాడంటే చుట్టూ ఉన్న రాజుల గుండెలన్నీ వణికిపోయేటి అంట. ఎందుకు? దావీదు గారు పేరు చెప్తేనే. ఖడ్గం పట్టుకున్నాడా, ఇంకా ఆయనకి ఎదురే ఉండదు. అంతటి కృప పొందినవాడు ఎవరికి భయపడతాడు? దేవుని ప్రజలు గనుక అన్నాడు, అయ్యా వాడు అన్యుడైతే బాగుండు, అదెంత పని నాకు. అన్యుడు కాదయ్యా, నిన్ను నమ్మిన వాళ్ళే, నిన్ను ఆరాధించే వాళ్ళే ఇట్లా శ్రమలు పెడుతుంటే ఎట్లని తట్టుకోవాలి, ఎట్లా బ్రతకాలయ్యా అని దావీదు వాళ్ళ మీద చెయ్యి ఎత్తలేక భరించి తల ఉంచాడు. అది ఆయనకు శ్రమలు ఎందుకుంటాయి? కత్తి తీశాడంటే వాడు పారిపోవాలి. కత్తి తీయక చెయ్యి ఎత్తకనే కదా ఈ తమాషాలని సంఘాల్లో కూడా తమాషాలని చేసేవాళ్ళు చేస్తూ, దైవ సేవకులు విరోధంగా మాట్లాడుతూ, దేవుని సంఘాన్ని పతనం చేస్తూ, క్రీస్తు యేసు పడిన పాటలన్నీ కూడా
వ్యర్థపరుస్తూ ఆటలాడుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రభు చేయెత్తాడు, అభిషిక్తులు చేయెత్తరు. అంతే. ఒకవేళ చేయెత్తే పనెత్తే ఎవ్వడు మాట్లాడలేడు. ప్రైజ్ ది లార్డ్. అలా దావీదు గారు శ్రమలు పడుతూ ప్రార్థన చేశాడు. ఇది ఇక్కడే ఉంచి చివరి వచనం చదవండి. ఆయన ప్రార్థన మొదటి వచనంలో ఉంది, దేవుని దీవెన చివరి వచనంలో ఉంది. చివరి మాట చదువుదాం. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెను. శత్రువులకి చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. శత్రువులకి, మిత్రులకు కాదు, శత్రువులకి. ఆయన బాధించిన శత్రువులు ఎవరంటే దేవుని ప్రజలైన వారే. అతని శత్రువులకి అవమానాన్ని వస్త్రములాగా ధరింపజేసి అతని కిరీటాన్ని అతని మీదనే ఉంచి తేజరిల్లేలాగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కొట్టాలి గట్టిగా. పరిమళ వాసన వ్యాపించునట్లు పరమవాయువు వేంచెము. పరిమళ వాసన వ్యాపించునట్లు పరమవాయువు వేంచెము. నా ప్రియుడా నీవు ఏపించుము. నీకిష్టమైన ఫలములకై నా ప్రియుడా నీవు ఏపించుము. నా ప్రియుడా నీకిష్టమైన ఫలములకై ఔన్నత్యము గల నీ మాటలో మూడు నుంచి 3, 4, 5 వచనాలు. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లా మొక్కుబడి చేశాడంటే దావీదు గారు చేసిన మొక్కుబడి ఎటువంటిదో చూడండి. ఎట్లా చేశాడంటే, అదే యెహోవాకు నేను ఒక స్థలము చూసే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక్క నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానము అంటే నేను ఉండే ఇల్లు, నేను నివసించే గుడారం, డేరా ఏదైతే ఉందో ఆ డేరాలోకి నేను వెళ్ళను. దేవునికి ఒక స్థలం, నా ప్రభువుకి ఒక స్థలాన్ని నేను చూడాలా. దావీదు గారి యొక్క పట్టుదల, దావీదు గారి యొక్క ఆశది. దావీదు గారికి దేవుని పక్షముగా ఎంత ఆశ ఉందో ఇందులో బయలుపరచబడుతుంది. నా ఇంటిలో కూడా నేను వెళ్ళను, గుడారంలోనికి వెళ్ళను, నేను పడుకునే మంచం మీద కూడా పడుకోను. కొట్టండి, చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా అట్లానే మొక్కుబడి చేస్తారా? నా దేవునికి ఈ పని చేయాలి, ఇది చేసేవరకు భోజనము చేయను, స్నానము చేయను, ఉపవాసం ఉండిపోతాను, మంచం మీద పడుకోను, రాత్రంతా ప్రార్థన చేస్తాను. ఇటువంటి తీర్మానం ఎప్పుడైనా మనం చేశామా? మనం చేయలేదు. కానీ ఎవరు చేస్తారంటే దావీదు గారు చేశారు. ఆయన దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవునికి హృదయానుసారుడు. ఆయన ఒకటే కోరుకున్నాను, నా దేవునికి ఒక స్థలం కావాలి, అది నేను చూడాలి.
నేను ఏర్పాటు చేయాలి. అది ఎఫ్రాతాలో ఉన్నది, అది నేను చూడాలి. అది ఏర్పాటు చేసే వరకు నా గుడారంలోనికి వెళ్ళను, రోజు పడుకున్న మంచమే పడుకోను, అసలు ఇంట్లోకే వెళ్ళను, మంచమే పడుకోను, కళ్ళకి నిద్ర కూడా రానివ్వను, కనురెప్పలకయ్యో ఏంటి అవును కునుకుపాటు కూడా రానివ్వడంట. యేసు రక్తమే ఇచ్చా. ఎంతటి బలమైన తీర్మానం అది, ఎంతటి తెగింపు అది దావీదు గారిది, ఎంతటి త్యాగం అండి. ఇటువంటి అభిషిక్తుని దేవుడు పోగొట్టుకుంటాడా? ఇటువంటి హృదయం కలిగిన వాడిని దేవుడు పోగొట్టుకుంటాడా? ఇటువంటి మనసున్న వాడిని దేవుడు శత్రువు కోరుకున్నట్టుగా ఆ వాడి కోరికగా అప్పగిస్తాడా? అప్పగించాడండి. మనకొక మొండితనం, మనకొక పట్టుదల ఉండాలి ప్రభు విషయంలో. ఆయనకు ఒకటే పట్టుదల, నా కంటికి కునుకుపాటు కూడా రానివ్వను, మెలుకుంటాను, స్తోత్రం చెప్తా ఉంటాను, కునుకుపాటు కూడా రానివ్వను నేను యేసు నామములో. అవసరమైతే కలికం మిరియాల తెచ్చి దగ్గర రుద్ది పెట్టుకుంటాను, బాగా నిద్ర వచ్చింది అనుకో ఒకటి రాకేస్తాను. యేసు రక్తం జయం. అటువంటి మనసున్న దావీదుని దేవుడు పోగొట్టుకొని అతని శత్రువులకు అప్పగించి చూస్తా కూర్చుంటాడా? నెవర్. దావీదు ఇటువంటి ఎప్పుడైతే మనసు కలిగి ఉన్నాడో దేవుని యొక్క హృదయం కదిలిపోయిందండి. దేవుడి మనసు కరిగిపోయింది, కదిలిపోయాడు దేవుడు. శత్రువులతో అంటున్నాడు, దావీదు శత్రువులారా మీకు అప్పగించమంటారా దావీదు గారిని? ఇటువంటి మనసున్న వారిని మీకు అప్పగించాలా? నా పక్షంగా పోరాడేవాడు, నా కొరకు పనిచేసేవాడు, నా చిత్తం నెరవేర్చి నా ఆలోచన యావత్తు నెరవేర్చేవాడు, సఫలము చేసేవాడు, అటువంటి వ్యక్తిని నేను మీకు అప్పగించి కూర్చోవాలా? చూడు, నువ్వేదైతే మాట్లాడుతున్నావో, ఏది చేస్తున్నారో, మీరు దావీదు గారికి శత్రువులు కనుక అవమానాన్ని మీకు వస్త్రముగా నేనే ఇస్తాను. పొండే, లోకములు ఎటుపోయినా మీకు అవమానమే. బంధువుల దగ్గర అవమానం, సంఘంలో అవమానం, సమాజంలో అవమానం, ఎక్కడికైనా నీకు అవమానమే. ప్రైజ్ ది లార్డ్. దావీదు నేత అంటున్నాడు, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరులటం అంటే ముందున్న దానికన్నా ఇంకెక్కువ ఎక్కువ 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 ఉంటా ఉంటే వెలుగు ఎక్కువ అవుతుంది, ఉంటా ఉంటే ఘనత ఎక్కువ అవుతుంది, ఉంటా ఉంటే దావీదు పోరాడుతున్నాడు, దేవుడు విజయాలు ఇస్తున్నాడు, దేవుడు దావీదు పక్షాన ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ చెప్తున్నావు కానీ దావీదు గారు అంత మంచోడైతే వాళ్ళ కొడుకు ఎందుకయ్యా తిరుగుబాటు చేశాడు? వాళ్ళ కొడుకు సింహాసనం దించి తరిమాడు కదా. ఆయన అంత మంచోడైతే, దేవునికి అంత ఇష్టడైతే ఇదేంది మరి? ఆయన కొడుకే, బయటోడు కాదు. బయటోడు అంటే ఏదో అనుకున్నాం, శత్రువులు అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఇదన్నావు. మరి ఆయన కొడుకే కదా, కడుపును పుట్టినవాడే కదా. మరి దానికేం చెప్తామంటారా? దానికి కూడా బైబిల్లో వాక్యాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. లేవా? ఒక్కరోజు పెద్ద కొడుకు అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేసి మనుషులందరినీ, నాయకులందరినీ, అధిపతులందరినీ కూడగట్టుకొని అబ్షాలోమే రాజు అని చేకొట్టించుకుంటే, కొడుకు కదా అని తండ్రి ప్రేమతో వాడిని ఏం చేయలేక తలంచుకొని సింహాసనం దిగి పారిపోయాడు. తండ్రిని తరిమిన కుమారుడు శాపగ్రస్తుడే, తండ్రిని తరిమిన కొడుకుకి మరణశిక్షే, తండ్రిని తరిమిన కుమారునికి అవమానమే. ఇప్పుడు ఎవరు చెప్పుకుంటున్నారు? అబ్షాలోముకు జై ఎవరు కొడుతున్నారు? ఇప్పుడు
ఇప్పటికీ దావీదు పేరు బయటకు వస్తుంది, కానీ అబ్షాలోము గుర్తొస్తే ఏం గుర్తొస్తుంది? వీడు ఒక తిరుగుబాటుదారుడు, తండ్రి మీదనే తిరుగుబాటు చేశాడు, ఒక దుర్మార్గుడు అని చెప్పుకుంటారు. ఆ తర్వాత ఒకరోజు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దావీదు గారు అబ్షాలోము యుద్ధానికి వస్తే తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఏం పేరైంది దావీదు గారి దగ్గర యోవాబు సైన్యాధిపతి, యోవాబు పెద్దవాడు. యోవాబు అబ్షాలోము జాగ్రత్త అన్నాడు. అంటే ఈ యోవాబు గారు అన్నారు, సరేనండి మీరు చెప్పినట్టే నేను వానికి బాబు విషయంలో జాగ్రత్త పడతానన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తారు కల్లా యుద్ధం బహుఘోరంగా జరుగుతుంది. వీడి తిరుగుబాటును బట్టి, వీడి స్వార్థాన్ని బట్టి. నేను చెప్తాను మీ కుటుంబంలో మీకు మటుగా చెప్తాను, కొడుకులు బిడ్డలు కోడళ్ళు అల్లులు జాగ్రత్త. నీ స్వార్థానికో, నీ ఆస్తి అనేటువంటి ఆ దయ్యం బట్టో, నీకేదో కోరికలు తీర్చుకోవడానికో, ఆ కుటుంబంలో నీ కుటుంబంలో నువ్వు ఘనతకి ఎక్కాలనో, పై చేయి కావాలనో, పేరు తెచ్చుకోవాలనో తాపత్రయపడితే అది రాదు కదా. దాని వెనుక నష్టం చాలా ఉంటుంది, దాని వెనుక అవమానం చాలా ఉంటుంది, కీడు చాలా ఉంటుంది దాని వెనుక. అబ్షాలోముని యోవాబు కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. లాస్ట్కి ఒకసారి పోతే దేవుడు వాడిని తీసుకొని చెట్టుకి అలాగట్టి ఉంచాడు. యోవాబు గారు అటుగుండా వెళ్తుంటే వీడు ఏలాడుతున్నాడు. అబ్షాలోము, యోవాబు గారు, యోవాబు నా సైన్యంలో నిన్ను పెద్దవాణ్ణి చేస్తాను, వచ్చి నన్ను నడిపించు అంటున్నాడు. నువ్వు ఆఫర్లు చేయగానే నన్ను నడిపించాలా? నేను నీ తండ్రికి నువ్వు చేసిందేంటి? నీ తండ్రి ఎటువంటి వాడని మాకు తెలియదా? మీ తండ్రి చేతి కింద మేము దాసులమైండి మేము ఆయన విడవకుండా ఉన్నాము. కన్న కొడుకు అయిండి కనికరం లేకుండా తిరుగుబాటు చేసి నీ తండ్రిని అవమానపరిచి కన్నీటికి అప్పగించి దుఃఖానికి ఆయన్ని అప్పగించి ఆ వయసులో ఆయన నిన్ను బాధించావే, మర్చిపోయావా? ఆయన నిన్ను కాపాడమని చెప్పాడు మీ నాన్న. నేను కూడా కాపాడాలని అనుకున్నాను, కానీ నీ దేవుడిని ఎలాగట్టాడు. నేను వదిలేసిపోయిన ఆయన కూడా వదిలేడు. దేవుడు అప్పగించాక నేను ఎందుకు వదులుతాను అని చెప్పి చక్కగా ఒక బాణం తీసుకొని నారియందు సంధించి బాగా లాగి గుంజి కొడితే కదా చచ్చిపోయాడు. ఒక్క బాణం వేసి చచ్చిపోయాడు. కొడుకు అయితేంది, కూతురు అయితేంది, బిడ్డ అయితేంది, ఆ కోళ్ళు అయితేంది, అల్లుడైతేంది, ఎవడైతే ఏంటి, దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నీ తల్లికి తండ్రికి విరోధముగా లేచి బాధించి అవమానికి అప్పగించి ఆస్తి కోసమో, మెప్పు కోసమో, ఘనత కోసమో నువ్వు ఏదైనా ప్రయత్నం చేశావో నీకు ఉన్నది ఏంటో తెలుసా? బ్రతికితే గనుక బ్రతికితే అవమానము, లేకపోతే చావు. బ్రతికితే అవమానం, లేకపోతే చావు. జాగ్రత్తగా వాక్యం వింటున్నారు, జాగ్రత్తగా ప్రవర్తించుకోండి అందరూ కూడా. ప్రియులారా, దావీదు గారు ఎంతటి మంచి మనసున్న దావీదు, దేవునికి ఇష్టడు. ఆయనని శత్రువులు పలు రకాలుగా బాధించారు, ఎన్నో రకాలుగా బాధించారు దావీదు గారిని. ఒకడు దావీదు గారితోనే ఉండి, దావీదు గారితోనే ఉండి ఒక టైం వచ్చినప్పుడు ఆ దావీదు గారిని విపరీతంగా దూషించాడు. మామూలుగా తిట్లే, చదువుతారా? దొరుకుద్దా?
షిమి ఎక్కడున్నాడు? బైబిల్ పెట్టుకోని దగ్గర మామూలు మాట్లాడలేదండి. తండ్రిని మామూలుగా అభిషక్తుని మామూలుగా అనలేదు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఓకే, దొరికింది తీసి పెట్టండి. 2 సమయాలు 16వ అధ్యాయంలో చదువుదాం. వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలార్జులందరూ దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దావీదు గారిని దూషిస్తున్నాడు. నరహంతకుడా, దుర్మార్గుడా. అబ్బా, అవకాశం వచ్చిందని వరులుతున్నాడు. ఆ పక్కనే ఉన్నవాడికి ఒళ్ళు మండిపోయింది. దావీదు సేవకులు ఒకడికి ఒళ్ళు మండింది. చీపో అంటాడా, దుర్మార్గుడు అంటాడా? అది మిమ్మల్ని పక్కనోడికి రోషం వచ్చింది. కానీ కొడుక్కి అర్థం కాలే ఈ విషయం. నా వల్ల నా తండ్రికి అవమానం కలుగుతుందనే విషయం కన్న కొడుకు అర్థం కాలే. ఇంకేమన్నాడు? చీపో నీవేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను రాజునగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని నేను. చూసారా, మీరు కనుక సెలవిస్తే నేను వెళ్ళి అతని తలని తీసేసి వస్తాను, మళ్ళీ మీతో కలుస్తాను అన్నాడు. ఎవరతను? ఆయన పేరేంటి? అభిషై. కొంతమంది శ్రేష్ఠులైన వారు ఉన్నారు దావీదు గారి దగ్గర. ఏ మాటలు తిట్టాడో అవకాశం వచ్చిందని అనుకోవచ్చు. అవును, తనతో ఉన్నవాడు, ఎన్ని సంవత్సరాలు ఉన్నవాడే లేచి దావీదుని దూషిస్తుంటే దాని అర్థం ఏంటి మరి? తనతో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడే, ఎన్ని సంవత్సరాలు ఉండి కూడా అతడు లేచి దూషిస్తున్నాడంటే అర్థం ఏంటి? దావీదు గారిదే తప్పు. దావీదు నరహంతకుడు, సౌలు కుటుంబానికి కీడు చేశాడు, వాళ్ళ కుటుంబానికి కీడు చేశాడు, వీళ్ళని అది చేశాడు ఇది చేశాడని లెక్కలు చాలా కట్టారు. ఎవరెన్ని లెక్కలు కడితేందండి? దేవుడు లెక్కలు కట్టాలి. ఎవడు ఎన్ని లెక్కలు కట్టినా దేవుడు ఒకటే చెప్తున్నాడు దావీదు గురించి, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లుతా ఉంటుంది. ఆమేన్. అతని ఘనత తగ్గించబడదు, అతని ఆశీర్వాదం అతని నుంచి తొలగిపోదు. అతని తర్వాత అతని కుమారులు కూడా రాజ్యం వెళ్తారు. అబ్షాలోము ఏమవుతాడు అంటే అప్పుడు జవాబు లేదు. అప్పుడు అర్థం కాలే ఎవరికి. ఏమయ్యాడు అబ్షాలోము కదా? వేళగట్టి చంపబడేశారు. ప్రియులారా, మన మటుకు మనం జాగ్రత్త. దావీదుని దూషించకూడదు. అనగా దేవుని ఆత్మచేత అభిషేకించబడిన దేవుని దాసులను, ప్రవక్తలను, ఆత్మపూర్ణులైనటువంటి వారిని ద్వేషించి వారికి తీర్పు తీర్చి, వీడెవడండి షిమి తీర్పు తీర్చడానికి? షిమి ఎవడు?
దావీదు గారికి తీర్పు తెచ్చడానికి వీడవాడు. చీపో దుర్మార్గుడా అంటాడా? సౌలు కుటుంబం యొక్క దోషం నీ మీదకి వచ్చింది అంటాడా? అది వీడికి ఏం హక్కు ఉంది? వీడికి ఏం అధికారం ఉంది? ఎందుకు మాట్లాడుతాడు ఈ మాటలు? వీడి పోదలు వచ్చినట్టుంది, అందుకే మాట్లాడుతున్నాళ్ళే అని కూడా అనొచ్చు మనం. అభిషేక్ అన్నాడు, అయ్యా వాడు చచ్చిన కుక్కలు అంటాడు, అట్లా మరుగుతుండే మీరు మౌనంగా ఉంటారండి. ఒక మాట సెలవియండి, వాళ్ళ తల తీసేసి మళ్ళీ వస్తాను అన్నాడు. తొందరపడగాక ఆగు, ఒకవేళ దేవుడు వానికి సెలవిచ్చాడేమో నన్ను తిట్టడానికి, తిట్టనివ్వండి అన్నాడు. తర్వాత వాడు తప్పించుకున్నాడా? చట్టబద్ధంగా శిక్షించబడ్డాడు. చట్టబద్ధంగానే శిక్షించబడ్డాడు, చట్టం లేకుండా కాదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు గారి సింహాసనం దావీదు గారికి వచ్చింది మళ్ళీ. కానీ నువ్వు జాగ్రత్త, ఏమైపోతావు? అభిషిక్తుల్ని, దైవజనులను, దైవను పిలుపొందుకున్న వారిని, ప్రవక్తలను, నీ కొరకు ప్రార్థించే వాళ్ళను, ఇటువంటి వారిని దూషించినా ద్వేషించినా దాని శిక్ష ఫలం ఎట్లుంటుందంటే ఇట్లనే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. అబ్షలోముకు ఉన్నట్టే ఉంటుంది, లేకపోతే షిమీ గారికి ఉన్నట్టు ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. కానీ దేవుడైతే అంటున్నాడు, లేదు లేదు, అతనికి శత్రువులు ఉన్నారనే సంగతి నాకు తెలుసు. ఆ శత్రువులకి నేను అవమానాన్ని వస్త్రములాగిస్తాను. ఆ వస్త్రాన్ని వాడు తొడుక్కోవాలి అంతే. ఈ వస్త్రాన్ని తొడుక్కొని తిరగాలి ఊళ్ళో. ఫంక్షన్ పోయినా అదే వస్త్రం, అందరు తిడతారు అక్కడ, అవమానం. ఫంక్షన్లో పోతే అవమానపరచబడతాడు, బంధువుల దగ్గర అవమానం, రోడ్డు ఎక్కితే అవమానం, బస్సు ఎక్కితే బస్సులో వాళ్ళు దూషిస్తారు, అవమానం. రోడ్డు సెంటర్లో కిరాణా షాప్కి వెళ్తే అక్కడ అవమానం. ఎటు వెళ్ళిన వీడికి అవమానాన్ని నేను వస్త్రంగా ఇస్తున్నాను, వాడు దాన్ని భరించని అంటాడు. మరి దావీదు గారి సంగతి ఏంటి అంటే, దావీదు గారి విషయంలో ఇక్కడ ఏం చెప్పాడు మనకి? అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లటం అన్నమాట. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడతారా? అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరికీ తోడైనాడు. దావీదు గారికి తోడైన దేవుడు మనకి కూడా. ఇక్కడ ఒక మాట మీతో చదివిస్తాను. 10వ వచనములో, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పని వాడు. కొట్టాలా కొట్టాలా? దావీదు గారికి ఏమో మంచి బుద్ధి ఉంది. ఈ బుద్ధి లేని వాళ్ళేమో బాధించారు. బాధిస్తే దేవుడు అంటున్నాడు, అవమానాన్ని వాళ్ళకి ఇస్తాను, కానీ నా సేవకుడైన దావీదు తల మీద కిరీటం ఉంది, అది నిత్యం ప్రతి పూట కూడా తేజరిల్లుతూ ఉంటుంది. అతని ఘనత ఎక్కువ అవుతూ ఉంటుంది, అతని ఖ్యాతి వ్యాపిస్తూ ఉంటుంది, అతని ఆశీర్వాదం ప్రజలందరూ చూస్తుంటారు, అతని దీవెన లోకం చూస్తుంది. అందరి దృష్టిలో దావీదు నా సేవకుడు ఘనుడుగా ఎంచబడతాడు. నా సేవకుడైన దావీదు నిమిత్తము అతని సింహాసనాన్ని అతని కుమారులకు కూడా ప్రమాణపూర్వకంగా దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఈ షిమి లాంటి వాళ్ళేమో వీడు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తున్నారు. అబ్షాలోము లాంటి వాళ్ళేమో
తండ్రి సింహాసనం లాక్కోవాలనుకుంటున్నారు. అంటే తండ్రిని సింహాసనం నుంచి వెంటాడాడంటే వీడిని ఏమనాలి? జాగ్రత్త అండి. దేవుడు అభిషేకించిన వారిని బైబిల్లో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నేను రాజులకు సెలవిచ్చి ఉన్నాను. రాజులకు కూడా ముట్టలేకపోయారు, భయపడ్డారు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దావీదు గారి ఉద్దేశం ఎంత గొప్పది! నా దేవునికి మందిర స్థలం చూసే వరకు నేను నిద్రపోను, నా ఇంటిలో నా డేరాలోకి పోను, నా మంచం మీదకి ఎక్కను, నేను పడుకోను, నా కళ్ళకి కంటి కునుకు పాటుకు రానివ్వను, అట్లా కనిపెట్టుకుంటాను, ప్రార్థన చేస్తాను. అది పొందే వరకు నా పట్టుదల నేను విడిచిపెట్టను అన్నాడు. ఇటువంటి దావీదు నా దేవుడు పోగొట్టుకునేది. ఇటువంటి మనస్సు గలవాడిన ఏమంటే దేవుడు పోగొట్టుకునేది. ఇటువంటి మనసు ఎవరికైనా ఉంటే సైతాన్ గాడు ఊరుకోడండి. వాడు తన శిష్యులు పంపిస్తాడు. తన పని చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. షిమి లాంటి వారిని, ఇంకా చాలామందిని, అబ్షాలోము లాంటి వారిని చాలామందిని పంపి తన పని చేసుకొని దేవుని పని కూల్చేయాలని ప్రయత్నం చేస్తాడు. దావీదు గారిని ఎన్ని బాధలు పెట్టారండి వీళ్ళు. చివరికి దావీదు గారు ఏమన్నాడంటే, ప్రభువా, వీడు షిమి గారి సంగతి ఏంటి, అబ్షాలోము సంగతి ఏంటి, వాని కాళ్ళు ఎరగొట్టే బుద్ధి వచ్చింది, నా పేరు గొప్ప అవుద్ది అని ప్రార్థన చేయకుండా, దేవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని కూడా అతని పక్షముగా ఆగాల. వెళ్ళు, అటు రావద్దు, ఇక్కడ తీసుకెళ్ళండి బాబు. ఎవరు తీస్తారా డోరు? ఇటు రావద్దు, అట్టించరా. ప్రైస్ ది లార్డ్. అటు తీస్తారా అట్టించరా నేను తీసుకెళ్ళండి అయ్యా. అట్టించరా. పట్టవా. ప్రాప్తించవా పరమరాజ్యము, పావనుడా నీ పరిపాలనలో ఔన్నత్యము గల నీ మాటలో కనుగొంటినే మాధుర్యమును ఆనుకొందును నీ ఒడిలో జీవితమంతా నా యేసయ్యా ఆనుకొందును నీ ఒడిలో జీవితమంతా నా యేసయ్యా ఔన్నత్యము గల నీ మాటలో. ఆమేన్. మీరేమనుకుంటున్నారు చెప్పండి? ఈరోజు దేవుని చేత అభిషేకించబడిన వారి విషయంలో నీ మనస్సు ఏందో నాకు అర్థం కాదు, కానీ నా దేవునికి అర్థమవుద్ది. దాన్ని బట్టి నీకు అవమానమా, శిక్షణ, దండన, మరణమా, ఏదో దేవుని చేత నిర్ణయించబడుద్ది. కనుక మన విషయంలో మన జాగ్రత్త, నీ విషయంలో నువ్వు జాగ్రత్త. తన తండ్రిని కన్న తండ్రిని తరిమిన అబ్షాలోముకి ఏం శిక్ష? మరణశిక్షే. అభిషిక్తుని దూషించిన షిమికి ఏం శిక్ష? చావే. ప్రభువులారా, మీ మట్టుకు మీ పద్ధతి లేక మీ ప్రవర్తన, మీ విధానం, మీ మాట అభిషిక్తుల్ని చాటుగా దూషించవచ్చు. దాని వెనుక దేవుని హస్తం కూడా ఉన్నదే.
షిమి ఒక మాట అన్నాడా? ఇంకా కొన్ని మాటలేదు అన్నట్టున్నాడు షిమి అన్నాడు. ఇంకేమన్నాడు? ఇంకా కొన్ని ఇంకా కింద ఏమన్నాడు? కింద పైన చూడండి. ప్రైజ్ ది లార్డ్. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవం, నీ కృపా వివరింప నా తరమా యా. నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. ఉందా? అంతటి దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కను పోవచ్చు, అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచూ నుండెను. రాజును అతనితో కూడనున్న జనులందరూ బడిలిన వారే యొకానొక చోటుకు వచ్చి అలసట తీర్చుకొనిరి. మైక్ ఇవ్వండి. అరే నీకు మైక్ ఆయా అనేది బైబిల్ చదివాక మైక్ ఎందుకు? ఇంకా నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. ఎవరు కుమారుడు? ఏమంటున్నాడు? ఈ షిమి నరహంతకుడా. ఎవరు కుమారుడు అంట? అబ్షాలోము గురించి. రాజ్యం అప్పగించితే నేను అన్నాడు. నీ వేల వలననే నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. అవునా? దేవుడు అప్పగించాడా? మరి చెప్పండి, దేవుడు అప్పగించాడా? వాడు తిరుగుబాటు చేశాడు. తండ్రి కనికరముతో వాడిని మీ చేయెత్తలేక ఆగిపోతే షిమి డిక్లేర్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, దేవుడే నీ కుమారుడికి రాజ్యం అప్పగించాడు. ఎవడు చెప్పాడు రా నీకు అట్లా? దేవుడు అప్పగించాడా? దేవుడే అప్పగించాడా నీకు? అబ్షాలోం, అసలు అబ్షాలోం పక్షంగా మాట్లాడిన వీడికి అవసరం ఏంటి? వీడు షిమి ఎవరు? అబ్షాలోం ఎవరు? అబ్షాలోము దావీదు కుమారుడు. మరి షిమి ఎవడు? షిమి దావీదు కుమారుడు కాదు కదా. దావీదు ఇంటి వారు ఎవరు మాట్లాడట్లేరు, మౌనంగా ఉన్నారు. షిమి బయటివాడు. ఆడంటున్నాడు, దేవుడే అప్పగించాడు నీ కుమారుడికి నీ రాజ్యాన్ని నీ చేతుల్లోంచి తీసి అని. వీడికి ఎలా తెలుసండి? ఎవరు చెప్పారు వీడికి? దేవుడు అప్పగించాడా? అట్లని బైబిల్లో ఉందా? అబద్ధికులే. అందుకే అబద్ధికులందరూ కూడా మండుచున్నటువంటి ఆ అగ్ని గంధకాల్లో ఉన్న మండుచున్న దాంట్లో పడవేయబడతారంట. దేవుడు అప్పగించాడని నువ్వు ఎట్ట చెప్పగలుగుతున్నావు? అసలు నీకు అవసరం ఏంటి? అబ్షాలోం విషయంలో మాట్లాడే అవసరం నీకేంటి? వీళ్ళంతా ఎవరంటే అవకాశవాదులుగా ఉండి మాట్లాడేవారు. కానీ వీరికి ఒకటే దాచబడింది, మరణము, అవమానము, మరణం. నీకు అది కాకుండా, అది రాకుండా తప్పించబడాలి, నువ్వు క్షేమంగా ఉండాలి అంటే మాత్రం దావీదు పక్షాన చేరిపోవాలి. దేవుని యొక్క ఉపదేశాలను అనుసరించాలి. దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవాలి. మనం దావీదు గారు దేవుని చిత్తానికి లోపడ్డ మనిషి. దావీదు గారు అభిషేకించబడినవాడు. ఆయన అబద్ధికుడు కాడు, తండ్రిని తల్లిని తరిమినవాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత ఏర్పరచబడింది. దావీదైతే షిమికి ఏం అవసరం? వీళ్ళ కుటుంబ విషయం, ఈ కుటుంబ విషయం బయట వాడికి ఏం అవసరం? దావీదు రాజు కదా, రాజుకే జడ్జి చేయడానికి నీవెవరు? దావీదు అభిషిక్తుడు కదా, అభిషిక్తుడికి తీర్పు చెప్పడానికి నువ్వెవరు? ఏ అధికారాన్ని బట్టి నువ్వు జడ్జ్ చేస్తున్నావు? కొన్నిసార్లు మన నోరు కూడా ఆగదండి.
గోబర్ గ్యాస్ లాగే నిండిపోద్ది. నిండుతూ ఉండండి పొట్ట పగిలినట్టు అయిపోద్ది. ఏదో ఒకటి వాగాల. ప్రతి వాగుడు వెనక ఒక తీర్పు ఉంటుంది. ప్రతి వాగుడు వెనక ఒక అవమానం ఉంటుంది. పూర్తయ్యాక మరణం ఉంటుంది. అనుకోవచ్చు బుద్ధిగా చర్చికి వెళ్తున్నాం, బుద్ధిగా ప్రార్థన చేసుకుంటున్నాం, మాకు ఏ దోషం లేదని. కానీ ఈ దోషాలు కావు. మరి ఈ దోషానికి శిక్ష ఏమొచ్చింది? మరి సావేగా మూడింది. దేవుడిచ్చిన అవమానమే కదా. మరి దావీదు గారికి ఏముంది? అతని కిరీటం అతని మీద ఉండి తేజరులుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు దావీదు మీద ఉంటే వీళ్ళు చీకట్లోకి వెళ్ళిపోయి తీర్పులు, వీళ్ళకి కొంతమందికి ఏ పనులు ఉంటాయి, తీర్పులు తెరుస్తూ ఉంటారు, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడకూడదు. ఇతరుల యొక్క లోపాలు దోషాలు బయటకు తీసి వెలికి తీసి మాట్లాడుతుంటారు. నేను ఇన్ని రోజులు ఉన్నాను దావీదుతో, నాకు తెలుసు కదా. సౌలు కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశాడు కనుక దేవుడు మళ్ళీ తన రాజ్యం తీసి తన కొడుకు ఇచ్చాడు అంటున్నాడు షిమి. చూసే వాళ్ళు కూడా నమ్ముతారు, వినేవాళ్ళు కూడా నమ్ముతారు. అవును కదా, 8 సంవత్సరాలు ఉన్నాడు సైన్యంలో దావీదు గారి చేతిలో. నిజమే, వీడికి అన్నీ తెలుస్తాయి. ఏమీ తెలియదు వాడికి ఏమీ తెలియదు. తెలిసేందుకు సావు మూడింది. మరి తెలిస్తే దేవుని చేతులు ఎందుకు పడ్డాడు? తెలిస్తే వాడికి సావెందుకు మూడింది? మరి జడ్జ్ చేయడం మన వంతు కాదు. ప్రైజ్ ది లార్డ్. సత్యము ఎప్పటికి కూడా నిలుస్తుంది, అసత్యం ఎప్పుడైనా కూడా కూలిపోతుంది. సత్యము దేవుని వలన మొలిస్తే అసత్యం అనేది సాతాను వల్ల పుట్టుకొస్తుంది. రెండిటికి పోరాటం ఉంటే గెలిచేది ఎవరు? సత్యమే గెలుస్తుంది. నువ్వు సత్యమే చెప్పితివి, యేసుప్రభువారు నువ్వు సత్యమే చెప్పితివి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు సత్యమే చెప్పావు. ఆమె సత్యం చెప్పిందని ప్రభువే ఒప్పుకున్నారు. ఆ సత్యమే ఆమెను స్వతంత్రులుగా చేసింది. ఈరోజు మరి మన పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఎంతవరకు వెళ్ళావు? కానీ శ్రేష్టమైన మాట. 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటేమో దావీదు గారికి బాధలు, రెండవదేమో దావీదు గారు ఎన్ని బాధలు పడుతూ కూడా, ఎంతమందితో బాధలు అనుభవిస్తూ కూడా, నా దేవుడికి ఒక స్థలం నేను చూడాలి, పడదాకా నా మంచం మీదకి ఎక్కను, పట్టుదల కలిగి ప్రార్థనలు ఆయన ఉంటే, ఈ పని పాటలని పనికిరాని వాళ్ళంతా పనికిరాని మాటలు మాట్లాడుతుంటే, చివరిగా దేవుడు అన్నాడు, అతని శత్రువులకు అవమానాన్ని వస్త్రంగా ఇస్తాను, అతని కిరీటం అతని తల మీదనే ఉండి. ఆమేన్. ఇప్పుడు ఒక రాజ్యం అంటే 2 రాజ్యాలు ఆయనకి ఇస్తాను. 2 రాజ్యాలకు అధిపతి కదా. 2 ఉంటే 3 ఇస్తాను, 3 ఉంటే 5 ఇస్తాను, 5 పట్టణాల మీద అధికారిగా ఉంచుతాను. యెహోవా ఆశీర్వాదం అది, ప్రభు యొక్క దీవెన అది. ఆయన కృపలో ఉండండి. ఓకే, అర్థమైందా? ఎవరిని దూషించొద్దు మనం. అభిషిక్తుల్ని ఎప్పుడు కూడా దూషించొద్దు. అభిషిక్తుల మీద ఎప్పుడు కూడా నిందలు మోపకూడదు. మోపినట్లయితే మనకేం జీతం? అవమానం వస్త్రంగా, దాని తర్వాత సావు. దినాలకి సావుకి డబ్బులు పెట్టుకోవాలా. చచ్చిపడి ఎటో చేస్తావు, బతికినోడు చేస్తాడు రేపు మన ఖర్చు పెట్టలేక. దేవుని తీర్పుకి గురి కాకండి, లోను కాకండి. దేవుని తీర్పు తప్పించుకోవడం గొప్పవాడు. దేవుని చేతిలో పడటం మాత్రం భయంకరం. అట్లా పడగాకండి. అభిషిక్తులను ఎప్పుడు మనం దూషించొద్దు. అభిషిక్తులు ఎప్పుడు మనం ద్వేషించొద్దు. తప్పించుకుంటావా అనుకుంటున్నావు, తెలివైన వాడినని అనుకుంటున్నావు, తెలివైన దానినని. అంతటిదే నీ తెలివి తెల్లారిపోద్ది. నీకు అవమానం నిన్ను వెంబడించుద్ది. తర్వాత ఒకానొక రోజున మరణము కూడా నిన్ను వెంటాడుద్ది. అది చట్టప్రకారమైన మరణం. దేవుడు చట్టం తన చేతుల్లో
ఉంచి శాసించేవాడు, తను ఆజ్ఞ ఇచ్చేవాడు. జాగ్రత్త సుమే, జాగ్రత్త. మోకరించి ప్రార్థించుదాం. ఔన్నత్యము గల నీ మాటలో కనుగొంటినే ఆ మాధుర్యమును. జీసస్. కళ్ళు మూసుకోండి, మోకరించండి. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి బాబా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైనా ఏ రోజైనా ఇటువంటి మాటలు లేక దావీదుని బాధించున్నావా? దావీదుని బాధించి నిందించి అవమానపరిచావా? ఇప్పుడే ఒప్పుకొని సరిచేసుకో, క్షమించబడతావేమో. దేవుని కనికరం నీకుంటుందేమో. ప్రయత్నం చేయి, ప్రార్థించు. జీసస్. కనుగొంటినే ఆ మాధుర్యమును ఆనుకొందును నీయొడిలో జీవితమంతా నా యేసయ్య. ముందు 2 వరుసలు 3 వరుసలు ఆడపిల్లలు మగపిల్లలు బోర్ల పడిపోయారు. యవనస్తులే మరి, నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేసుకో భక్తిగా. నువ్వు అవమానపరిచిన దావీదుని జ్ఞాపకం చేసుకో, నువ్వు బాధించిన దావీదుని జ్ఞాపకం చేసుకో. దబాయించబాకు, బొకాయించబాకు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నీ మీద తీర్పు రాకముందే, నీకు అవమానం నేను వెంట పడకముందే, మరణం అనేది నిన్ను తాకకముందే మారు మనసు పొంది మార్పు చెందు, దేవుని కనికరాన్ని పొందు. అభిషిక్తులు దూషించి బాధిస్తే ప్రార్థన దేవునికి సమర్పించుకొని లోబడి మీలో ఒకరు ప్రార్థించండి. మైక్ తీసుకొని ప్రార్థించండి. దేవునికి సమర్పణగా ఉండండి. దేవుని చిత్తము చేయడానికి నిలబడండి. చేయండి. తోడుగా ఉండి యాకోబుకి తోడుగా ఉన్న దేవుడా స్తోత్రమునైనా. గొప్ప దేవుడా, మంచి దేవుడా స్తోత్రమునైనా. అయ్యా మరి దావీదుకు తోడుగా ఉన్నావు ప్రభా. దావీదు చిన్నప్పుడు నాయన గొర్రెల కాడ ఉన్నప్పుడు ప్రభా స్తోత్రమునైనా దావీదుతో మాట్లాడినావు ప్రభా. నువ్వు అభిషేకించుకున్నావు ప్రభా. దావీదును పిలుచుకున్నావు ప్రభా స్తోత్రమునైనా. దావీదు నా హృదయానుసారంలో చెప్పినావు ప్రభా. దావీదును వాడుకున్నావు ప్రభా స్తోత్రమునైనా. గొప్ప దేవుడా, దావీదు జీవితం అంతట్లో ప్రభా ఎన్నో శ్రమలు వచ్చినాయి ప్రభా స్తోత్రమునైనా. అయ్యా ఆయనని ప్రేమించినవు ప్రభా స్తోత్రమునైనా. అయ్యా ఆయనను బాగా వాడుకున్నావు ప్రభా స్తోత్రమునైనా. గొప్ప దేవుడా, దావీదు ఎవరి కూడా కీడు చేయలేదు ప్రభా. ఒకవేళ చేసినా కానీ ప్రభా మీ సన్నిధిలో ఉన్నాడు ప్రభా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, ఉన్నతమైన దేవుడా స్తోత్రమునైనా. కనికరం గల మా తండ్రి, దావీదుకు తోడుగా ఉన్న దేవుడా స్తోత్రమునైనా. దావీదును సరైన బండ మీద పాదాలు ఉంచినవు ప్రభా. గొప్ప దేవుడా, మంచి దేవుడా స్తోత్రమునైనా. గొప్ప దేవుడా, ఉన్నతమైన దేవుడా, మంచి దేవుడా స్తోత్రమునైనా. సంఘానికి తోడుగా ఉండండి ప్రభా. ఈరోజు ప్రభా మా తప్పులు ఒప్పుదాలు ప్రభా స్తోత్రమునైనా. అయ్యా మా నిందలు మా ప్రభా, అయ్యా మా తప్పులు ప్రభా, అయ్యా మీరు క్షమించండి ప్రభా.
క్షమాపణ మాకు దయచేయండి ప్రభా. మీ రాజ్యంలో ఉండేటందుకు సహాయం చేయండి. మీ సిద్ధం మాకు దయచేయండి దేవుడా స్తోత్రం. మీ రక్తం శరీరం తీసుకునే మనసు యోగ్యత మాకు దయచేయండి ప్రభా. దిద్దుబాటు మాకు దయచేయండి ప్రభా. దావీదుకు తోడుగా ఉన్న దేవుడా మాకు తోడుగా ఉండండి. నిలబెట్టండి, దర్శించండి, దయ చూపించండి ప్రభా. కనికరించండి. మీ కనికరము, దయ, జాలి మీరు మాకు దయచేయండి తండ్రి. మీ కృప తోడుగా ఉంచండి, నిలబెట్టండి, దర్శించండి ప్రభా. ఆమేన్. ముగించు. ఆమేన్. అట్లాగే ఉండండి. ప్రభు వల్ల కార్యక్రమంలోకి మనం వెళ్తాం. ప్రార్థనలో ఉండండి. జీసస్. Hey.